వచ్చే ఏడాది జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన స్థానిక పోరులో అధికార ఎల్డీఎఫ్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ పైచేయి సాధించింది. 4 నగర పాలికలు, 54 పురపాలికలు, 7 జిల్లా పంచాయతీలు, 78 బ్లాక్ పంచాయతీలు, 504 గ్రామ పంచాయతీల్లో యూడీఎఫ్ జయకేతనం ఎగురవేసింది. అధికార ఎల్డీఎఫ్ 1 నగరపాలికతో పాటు 28 పురపాలికలు, 7 జిల్లా పంచాయతీలు, 64 బ్లాక్ పంచాయతీలు, 341 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తిరువనంతపురం నగరపాలికతో పాటు 26 పంచాయతీలు, 2 పురపాలికలను కైవసం చేసుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్పై తొలిసారి కాషాయ జెండా ఎగరడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేరళ అభివృద్ధి ఆకాంక్షను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. స్థానిక పోరులో బీజేపీ విజయం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తిరువనంతపురం కార్పొరేషన్లో 45 ఏళ్ల తర్వాత ఎల్డీఎఫ్ మొదటిసారి ఓటమి పాలైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక పోరును ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.